సూపర్ సూపర్. నేను అలాగే భ్రమించిపోయాను. జనార్దన్, సత్య, జయ, మీరిక మీదట ఈ న్యూస్ ఛానల్కి సీనియర్ రిపోర్టర్గా ఉండండి. నేను మిమ్మల్ని అపాయింట్మెంట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. హలో, ఎవరు? అన్నా, ఇంట్లోనే ఉన్నావుగా? ఇప్పుడు బయటికి రా. అన్నా, నేను బయటికి వచ్చేసాను అన్నా. చెప్పండి అన్నా. నీకోసం మంచి కాసుకుని ఉన్నాడు. బయట మనుషులా? వాళ్ళతో పాటు నేను చెప్పే జాగ్రత్త రా. అన్నా అన్నా అన్నా, నేను చెప్పాను కదా నేను ఎవరికి చెప్పనని. మళ్ళీ ఎందుకన్నా మనుషుల్ని పంపిస్తున్నారు? అదంతా మాట్లాడకు, నేను చెప్పేది మాత్రం చేయి. నువ్వు వస్తావా? రేపుతే రావాలనా? నాన్న వద్దన్నా, నేనే వస్తానన్నా. అన్నా, తొడకొచ్చేసానన్నా. అన్నా, ఎందుకు నన్ను తీసుకొచ్చారు? నేనే చెప్పనని చెప్పాను కదన్నా ఆ రోజే. నువ్వాపు మైకేల్. ఇదిగో అన్నా. ఏంటన్నా ఇది? దేనికి? 10,000. 10,000? ఎందుకన్నా ఇంత డబ్బు? రేయ్, భయపడకు. ఈరోజు నేను నీకు ఇచ్చిన డబ్బే కాదు, ఆ రోజు నువ్వు వడ్డీకి తీసుకున్న డబ్బు కూడా తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ ఈరోజు నువ్వు చూసిన విషయం కానీ ఆ రోజు నువ్వు చూసిన విషయం కానీ బయట ఎవరికైనా తెలిసిందో మైకేల్, నరికేస్తా. వెళ్ళే. నీకు మాత్రం ఎలా రా ఇవన్నీ దొరుకుతున్నాయి? బేసిక్లీ ఆమె ఆర్కాలజిస్ట్. మరి నేనెవరిని? ఇలా చూడరా, మన ఇద్దరం ఒకే డిపార్ట్మెంట్, కానీ నువ్వు కొంచెం ఆతృతగా ఉన్నావు, బయట తిరుగుతున్నావు, నేను ఆఫీసులో ఉంటున్నాను. ఏం చేయమంటావు? నేను బయట కొంచెం బిజీ అయ్యాను. నేను వెళుతున్నాను, వెతుకుతున్నాను, దొరుకుతుంది. సరే గానీ దీని గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తావా? పరమపదం మన పూర్వీకులు ఆడుకునే ఆట. ఇంతకుముందు తాత, బామ్మ, మనవళ్ళంతా కలిసి ఇంటి అరుగుల మీద గుళ్ళ దగ్గర ఆడుకునేవాళ్ళు. రాజేంద్ర చోళ రాజుల కాలంలో కడాక్ అనే దేశానికి వచ్చినప్పుడు కొన్ని అద్భుతమైన వస్తువులు తీసుకొచ్చారు. వాళ్లతోనే వచ్చుండాలి ఈ గేమ్ బోర్డు. దానితో పాటు 1800 సంవత్సరంలో బ్రిటిష్ వాళ్ళు చాలా చోట్ల తనిఖీలు చేశారు. అందులో ఒక్కరే కొలోనల్ విలియం లైట్, బ్రిటిష్ కుటుంబానికి చెందినవాడు. విలియం కొండల చాటున ఉన్న రాజేంద్ర ఏలిన రాజ్యంలోకి చాలా వస్తువుల్ని వెతికాడు, కొన్ని వస్తువుల్ని కనిపెట్టాడు. అందులో ఒకటే ఈ గేమ్ బోర్డు. పరమపదం గేమ్ బోర్డుని తను ఉండే విడిదికి తీసుకువెళ్ళాడు. ఆ విడిదికి మొత్తం 4 పార్ట్నర్లు ఇతనితో కలిపి, ఈ 4 కలిపి ఆ గేమ్ బోర్డుని ఆడేవాళ్ళు. కొన్ని రోజుల తర్వాత వీళ్ళు చనిపోయారు. అదీ కాకుండా సంవత్సరం లోపే అందులో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఎక్కడికో వెళ్ళిపోయారు. దీని గురించి అన్ని విషయాలు తెలిసినవాడు అయ్యా పెరుమాల స్వామి, విలియం యొక్క ట్రాన్స్లేటర్.
దీని గురించిన అన్ని విషయాలు ఒక నోట్లో రాసిపెట్టి దీనితో పాటు ఆ హోటల్ కింద దాచిపెట్టాడు. ఆయనకి ఈ గేమ్ బోర్డు మీద ఆయనకి భయం అనేదే ఉంది. ఇంత విషయం ఉందా? ఈ కథను వింటుంటే నాకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. సరే, నీ రీసెర్చ్కి నేను కూడా హెల్ప్ చేస్తాను. సరే, ఓకే. నేను ఒక పెన్ డ్రైవ్ ఇస్తాను, ముందు అది తీసుకువెళ్ళు. అందులో ఉన్న ఫైల్స్ అన్ని కాపీ చేసుకో. నేను మధ్యలో వచ్చి యూనివర్సిటీలో వచ్చి చూసినప్పుడు మనం తిరిగి వచ్చాక ఈ రీసెర్చ్ని కంటిన్యూ చేసేద్దాం. ముందుగా నువ్వు ప్రొఫెసర్కి తీసుకెళ్ళివు, ఓకేనా? ముందు ఈ డేటా అంతా యూనివర్సిటీకి తీసుకువెళ్ళు, అక్కడ కలుద్దాం. ఓకే, సరే, ఓకే. ఇది కేబిఆర్ అంకుల్ బండిలా ఉంది. అవును, ఆయనే పెళ్ళికి ఒప్పుకున్నారు, పని కోసం ఇంటర్వ్యూకి పంపించారు. మనం ఒక థ్యాంక్స్ కూడా చెప్పలేదు ఆయనకి. ఇంటర్వ్యూకి ఇంకాస్త టైం ఉంది, ఫాలో చేసి థ్యాంక్స్ చెప్పేసి వెళ్దాం. వజ్రా, అక్కడ తిరిగి ఇక్కడ తిరిగి నా మీద చెయ్యి వేశావు కదా. ఇందుకే చెప్పాను మనిద్దరం పార్ట్నర్స్ అవుదామని. కానీ నువ్వు వినిపించుకుంటే కదా. నీతో పార్ట్నర్షిప్పా? నాతో పార్ట్నర్షిప్ చేయటానికి నీకు అర్హత ఉండాలి. అది 10 సంవత్సరాల క్రితమే నువ్వు కోల్పోయావు. అర్హత? ఇంతకీ ఏ అర్హత కావాలి సార్? నమ్మకం. నమ్మకం ఉండాలి. నమ్మకం కావాలి. నాతోనే ఉంటూ నాకే తెలియకుండా డబ్బు కోసం ఎన్నో మోసాలు చేసిన వాడివే కదా. నువ్వు ఒక కుక్కవి. నేనున్నప్పుడు ఇందుకే చిన్న కుర్రాళ్ళని పనిలో పెట్టుకోవద్దని చెప్పాను. తల ముందు తోక ఆడించకూడదు. వాణ్ణి పొమ్మని చెప్పండి రా. గణేష్, నువ్వెలాగ ఇక్కడికి వచ్చావు? ఎందుకు వచ్చావు గణేష్? అది ఉండనివ్వండి అంకల్. మీరు వజ్ర నాకేం అర్థం అవ్వట్లేదు. అవును, బాబు ఎవరు? మంచి యువ రక్తం. బాబు, రక్తం ఎక్కువ చిందించకండి, అంకుల్కి బ్యాకప్ లేకుండా పోతుంది. కేబిఆర్, ముందు హాస్పిటల్కి తీసుకువెళ్ళండి. వెళ్ళండి వెళ్ళండి. ఇక మీద నీతో మాట్లాడి ప్రయోజనం లేదు. ఎక్కడ చూసుకోవాలో అక్కడ చూసుకుంటా. గణేష్, వెళదాం పద. ఒకరోజు తీరిగ్గా మాట్లాడుకుందాం. వజ్ర ఎక్కువగా పోతున్నాడు. అవును, అక్కడ చెయ్యి వేసి ఇక్కడ చెయ్యి వేసి ఇప్పుడు నా మీదే వేశాడు. నా అల్లుణ్ణి చెయ్యి చేసుకున్నాడు. వాడిని ఊరికే వదిలిపెట్టకూడదు, ఏదో ఒకటి చెయ్యాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. అంకుల్, ఏమైంది? రా, కూర్చో.